ఏం సంతోష్ వాళ్ళు ఎవరో వచ్చినట్టున్నారు ఎంక్వైరీకి. ఏ కోర్స్ కావాలంట వాళ్ళకి? సార్ వాళ్ళకి పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ కావాలంట. వాళ్ళైతే ఫ్రెషర్. సో వాళ్ళకి కోర్స్ తర్వాత పైథాన్ పైనే జాబ్ కావాలని చూస్తున్నారు. దట్టు ఎంఎన్సీలో కావాలని చెప్తున్నారు సార్. ఓ, పైథాన్ ఫుల్ స్టాక్ మీద కావాలన్నా. బట్ ఏంటంటే ఎంఎన్సీస్లో మనకు ఏ కోర్స్ ఇస్తున్నామో అదే కోర్స్లో మనకు జాబ్ కావాలి అంటే లైక్ ఇట్స్ టఫ్. ఎందుకంటే ఇప్పుడు ఎంఎన్సీస్లో ఆల్మోస్ట్ ఎలా హైర్ చేసుకుంటారంటే, ఇప్పుడు జావా తీసుకున్న వాళ్ళైనా ఒకే ప్రాజెక్ట్లో వేస్తారు, పైథాన్ తీసుకున్న వాళ్ళైనా ఒకే ప్రాజెక్ట్లో వేస్తారు, సి లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళైనా ఒకే ప్రాజెక్ట్లో వేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, లైక్ కోడింగ్ నాలెడ్జ్ ఉందా లేదా, నెక్స్ట్ ఏదైనా టెక్నాలజీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు నేర్చుకుంటారా లేదా అనేది మాత్రం చెక్ చేస్తారనమాట ఎంఎన్సీస్లో. బట్ స్టార్ట్అప్స్లో అలా కాదు. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ వాళ్ళకి లైక్ ఏ టెక్నాలజీ మీద వాళ్ళు ట్రైన్ అయినారో ఆ టెక్నాలజీ మీద పుష్ చేసుకుంటారు. బట్ ఎంఎన్సీస్లో ఎలా అంటే మనం ఏది తీసుకున్నాం మనకు అదే మీద రావాలి అంటే లైక్ ఇట్స్ టఫ్ అనమాట ఒక్కొక్కసారి. బట్ ప్రాజెక్ట్ ఉంది అంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ చూపించి లైక్ కావాలంటే మనము ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద కావాలంటే మనం పుష్ చేసుకోవచ్చు క్యాండిడేట్స్ని. ఓకేనా? డేటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి కంపెనీస్లో, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం పైథాన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ బేసిక్ నుండి మనం వాళ్ళు ట్రైన్ చేసుకోవాలి అన్న లైక్ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది అనమాట కంపెనీస్కి. సో అందుకనేసి పైథాన్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది మార్కెట్లో. ఓకేనా?